నమస్తే అన్న. నమస్తే అన్న. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10 నెలలు అయిపోతుంది దగ్గర. సో ఆయన పనితీరు కానీ ఆయన గెలిపించుకున్న 21 ఎమ్మెల్యేల పనితీరు కానీ ఏం గమనించారు? ఆయన పాలనలోనైతే అభివృద్ధి చాలా బాగా చేస్తున్నాడు. ఆయన గెలిచిన చోట కానీ ముందు కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలని ఆయన దాని బాటలోనే నడుస్తున్నాడు. సినిమాలకు కానీ ఎక్కడికి బయట రాకుండా అట్లా ఓన్లీ పాలిటిక్స్ రాజకీయాల పరంగానే ఆయన ముందుకు వస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆయనకి ఫస్ట్ టైం, ఆయన ఎమ్మెల్యేలకు కూడా ఫస్ట్ టైము. సో అన్నీ కూడా సమర్థవంతంగా చేస్తున్నారు అనిపిస్తుందా? పనులంతా కూడా అన్నీ సమర్థవంతంగానే చేస్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదొక కీలకమైన పార్టీగా మారింది ఇప్పుడు. అయితే మరి మన ఫ్యూచర్లో సీఎంగా చూడొచ్చు అంటారా? ఎంత టైంలో చూడొచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గారిని? ఫ్యూచర్లో అంటే టైం పట్టిద్ది అన్న, అంత తొందరగా అయితే జనాలు నమ్మరు. అంటే ఆయన 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా చంద్రబాబు గారితోనే ట్రావెల్ అవ్వాలని ప్లాన్లో ఉన్నారు. మరి ఆయన మరి ఎప్పుడు ఇండివిజువల్ అయ్యి ఎప్పుడు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? తొందరలోనైతే అయితే అన్న, ఎప్పుడు వాళ్ళ కాడ అయితే ఉండలేడు. ఒకసారి కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలిసినాడు. ఎందుకంటే ఆయన కష్టాల్లో ఉన్నాడని కేసులు అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని బయటకు విడిపించినప్పుడు నారా లోకేష్ కానీ బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా వెళ్ళినప్పుడు నిరాహార దీక్ష రోడ్ల పైన ఉండడం అలా చేసి ఆయన బయటకు తెచ్చారు చంద్రబాబు నాయుడిని. ఆ మూమెంట్లో వీళ్ళంతా కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. లేకపోతే ఆయన ఓన్గా సింగిల్గానే చేసేవాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర ప్రజలందరూ ఒక నమ్మకం ఏర్పడింది. సో మరి అదే నమ్మకం, అదే విశ్వాసం ఇప్పుడు మన ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారో నెక్స్ట్ ఆయన ఇంకా విడిపోయి బయటకు వెళ్ళినా కూడా అంతే రేట్ ఆఫ్ సక్సెస్ వస్తుంది ఆయనకి? విడిపోయినా కూడా వస్తుంది. ఇప్పుడు ఆయన పాలన బాగుంది. ఆయన ఓన్లీ జనాల కోసమే తిరుగుతున్నాడు, జనాల కోసమే పనులు చేస్తున్నాడు.